నమస్తే నేను ప్రియ. వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్. మంగళగిరిలోని కొలనుకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మకు హరే కృష్ణ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల్లో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సవితమ్మలు పాల్గొన్నారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ. From the ancient times, as per the local folklore, the heroes of Mahabharata, the Pandavas, came to this place and decided to. From the Puranas, we also come to know that Mother Durga killed Mahishasura to establish the victory. His Grace Sri Madhu Pandit Dasa Garu, Gauraneyu, ex-Chief former Chief Justice of India, Sri Ramana Garu, His Grace Satya Gaura Chandradas Garu, His Grace Vanshadras Garu, సహచార మంత్రివర్గ సభ్యులు కె నారాయణ గారు, శ్రీమతి సబిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి డివోటీస్ అందరికీ, అదే మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న డోనర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం అనుకున్నా సుజావుగా చేయగలుగుతామని ఒక నమ్మకాన్ని కల్పించే వ్యవస్థ హరే కృష్ణ మూవ్మెంట్. ఈ వ్యవస్థ చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్రం 150 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు ఈరోజు ప్రారంభించారు. మీరు ఇప్పటికే కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, ఎన్ని ప్రాజెక్టులు చేయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని ఈ దేశంలో మీరు నిరూపించారు. ఇప్పటికి 20 ప్రాజెక్టులు ఇండియాలో ఉన్నాయి, ఒక 5 ప్రాజెక్టులు ప్రపంచం మొత్తం ఉన్నాయి. ఇదే సమయంలో ఇస్కాన్ కూడా సిస్టర్ కంపెనీ, వీరిద్దరూ కూడా పోటీ పడి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. వాళ్ళు కూడా ఒక 100 టెంపుల్స్, ఇలాంటి టెంపుల్స్ ని క్రియేట్ చేసే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వ్యక్తులు మనం చూస్తున్నాం. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే హిస్ గ్రేస్ శ్రీ మధు పండిట్ దాసా గారు 40 ఏళ్ల క్రితం ఐఐటి చేసి ఆయన ఏదైనా అనుకుంటే మంచి కంపెనీ పెట్టాలని బ్రహ్మాండంగా పెట్టి ఒక ఎంపైర్, ఎకనామిక్ ఎంపైర్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దేవునికి సేవ చేయాలని, ఈ దారిలో మనందరూ నడిపించాలని ఆయన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నేను హరే కృష్ణ మూమెంట్ లో చూస్తే సత్య గౌర చంద్రదాస్ గారు, ఆయన కూడా ఐఐటి. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. మామూలుగా కొంతమంది డివోటీస్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి వస్తారు, చదువుకున్న తర్వాత ఎవరున్నారు చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా హరే కృష్ణ మూమెంట్ లో 50 మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేశారు. ఒక 50 మంది ఇస్కాన్ లో కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేశారు. ఇది ఆలోచించినప్పుడు ది బెస్ట్ బ్రెయిన్స్ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం
ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం కోసం జీవితాన్ని త్యాగాలు చేశారు. అలాంటి వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందించడం మనందరి